I am Biranjit. I have graduated from the stream of Information Technology. Now I got placed in iRefresh company with 3 LPA. నా గ్రాడ్యుయేషన్ 2023లో కంప్లీట్ అయిపోయింది. నా కాలేజీలో ఆల్రెడీ ప్లేస్ అయ్యాను, బట్ కంపెనీ వాళ్ళు నాకు ఆన్బోర్డింగ్ ఇవ్వలేదు. సో దానికోసం నేను 1 year వెయిట్ చేశాను. ఆ టైంలో నేను స్కిల్స్ కూడా ఏం నేర్చుకోలేకపోయాను. సో దట్ టైం నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు, వాళ్ళు ప్లేస్మెంట్స్ అండ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆ టైంలో నేను 2-3 మెంబర్స్ని మా ఫ్రెండ్స్ కనెక్ట్ అయితే వారు నాకు 10,000 కోడర్స్ ప్రిఫర్ చేయమన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి డానియల్ సార్ని కలిశాను. సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కోర్స్ ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఎంత, ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి పర్ మంత్, ఎంతమంది ప్లేస్ అయ్యారు, మళ్ళీ కోర్స్ స్ట్రక్చర్లో డిఫైన్ చేశారు. లైక్ ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు, మళ్ళీ ప్రతి టెక్నాలజీ లైక్ HTML CSS కంప్లీట్ అయిపోయాక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మార్క్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ HTML CSS వాళ్ళు మార్క్స్ తీసుకుంటారు. మళ్ళీ అది క్లియర్ అయిపోతేనే మనకి జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తారు. దాని మధ్యలో మనకి సమ్ టెస్ట్స్ కూడా పెడతారు, ఎంతవరకు గ్రాప్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్, ఎంతవరకు గ్యాప్ చేసుకుంటున్నారని. అండ్ జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కూడా మనకి ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. అండ్ ఫర్ సేమ్ రియాక్ట్ ఆల్సో ద సపోర్ట్ ట్రైనర్స్ ఆర్ వెరీ వెల్. అండ్ PMs ఫర్ ఎవ్రీ బ్యాచ్ దేర్ ఆర్ PMs. వాళ్ళ PMs ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు మనల్ని ప్రతిరోజు మనల్ని స్టేటస్ చెక్ చేస్తారు. ఒకవేళ మనం డిఫరెంట్ టాస్క్ ఇస్తారు మనకు ట్రైనర్స్. ఒకవేళ ఆ టాస్క్ చేయకపోతే రీజన్ అడుగుతారు, ఎందుకు చేయడం లేదు, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా మనకి సపోర్ట్ ట్రైనర్స్ అనే అవైలబిలిటీ ఉండదు. బట్ మన 10,000 కోడర్స్ ఇన్స్టిట్యూషన్ లో ట్రైనర్ తో పాటు సపోర్ట్ ట్రైనర్ ఉంటారు. ఆ సపోర్ట్ ట్రైనర్ మనకి ఎవ్రీడే మనతోనే ఉంటారు. అతను మనకి మన డౌట్స్ ఉంటే సార్ వచ్చేసి మనకు క్లారిఫై చేస్తారు. సో ఇలా వీళ్ళ డైలీ నా టాస్క్ నా అప్డేట్స్ PM సార్కి ఇచ్చేసి ప్లస్ సపోర్ట్ ట్రైనర్కి చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీళ్ళ హెల్ప్ వల్ల నేను ఈరోజు ప్లేస్ అయ్యాను. మనకి 10,000 కోడర్స్లో టెక్నికల్ స్కిల్స్తో పాటు మనకి అదర్ స్కిల్స్ లైక్ మన ఏ ఇంటర్వ్యూ అయినా మనకు కంపల్సరీ కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మన టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇవి 3 అనేది కవర్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కంపెనీకి. వీళ్ళు రెగ్యులర్గా మనం మానిటరింగ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయొచ్చు.